హలో అండి. హలో, ఏం పేరు? సుప్రియ. సుప్రియ అంటే ఏంటండి మీనింగ్? మంచి ప్రేమ గల మనిషి. బావగారి పేరేంటి? దినేష్. దినేష్ అంటే ఏంటి మీనింగ్? తెలియదు. చూసారా? మీ ఇద్దరిలో బావగారు మంచోడా మీరు మంచోడా? 50-50. కాదు, ఎవరో ఒక్కళ్ళ పేరు చెప్పమంటే. దినేషే మంచోడు. అరేంజ్డా లవ్వా? లవ్ మ్యారేజ్. ఈ రోజు మొత్తం ప్రేమ వీచెను. ఎక్కడ వీచింది ప్రేమ? కాలేజ్. ఏం చదువుతున్నప్పుడు? డిగ్రీ. అంటే ఇంటర్ అయిపోయినాక, ఇంటర్ ఒక్క ఇయర్ సేమ్ కాలేజ్, తర్వాత తను బీటెక్, నేను డిగ్రీ. ఓకే, సో ఎప్పుడు ఈ ఘోరం జరిగింది? ఐ మీన్ ఇంటర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఆయన అప్పుడు ఇంజనీరింగ్. సూపర్. ఏమని పిలుస్తావు ముద్దుగా? దిన్ను. ఓయ్ లవ్ లో దిన్ను. ఇప్పుడు దిన్నే. దిన్నే కాదు, పెళ్ళాక మార్చచ్చు కదా. అప్పుడు దిన్ను. రావే పోవే నేను అట్లా పిలుస్తా. అచ్చా, ఆయన పిలిచే పిలిపి ఏమి తీసుకుంది ఇప్పుడు? ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తాడు? ఇంక దిన్నుయే. ఆయన ప్రీతి అంటాడు. ఆహా, సుప్రియ. ప్రీతి ఎక్కడుంది? అతనికి ఇష్టమైన పేరు. నీకు తెలియట్లేదు సిస్టర్, ఈ మధ్యలో ప్రీతి ఎవరో తెలుసుకోలేదు నువ్వు. వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాడా? సరే, జాగ్రత్తగా విను. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చారుమతి చేసింది చిల్లర డాన్స్. చిత్రాలపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు. ఏమేమి వేసి వండింది? చింతకాయలు వేసి వండింది. ఇంకేం వేద్దా? చింతకాయ పులుసులో ఓన్లీ చింతకాయ వేస్తారండి. ఇప్పుడు మైసూర్ బజ్జీలో మైసూర్ ఉందా? మైసూర్ లేదు, తెచ్చి పెడదాం మనం. ఇప్పుడు చెప్పేలే. చిత్రావపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు. చిత్రావపేటలో. అది ఎక్కడ ఉంది? నాకు తెలియదండి. మెదక్ పక్కన ఎక్కడో ఉంటది కదా. చిత్రాడపేటలో. రెడీ. చిత్రాడపేటలో చిలకమ్మ వండింది చింతకాయ పులుసు, చామంతి తోటలో చింతామణి చేసింది చిల్లర డాన్స్. నీకెలా తెలుసు? అక్కడ బావ వెళ్ళాడా దినేష్ బావ? నేను వెళ్ళి చూసొచ్చాను. నువ్వెందుకు వెళ్ళావు? ఆయన ఉన్నాడా లేడా? అంటే బావ చింతామణి దగ్గరికి వెళ్ళి డాన్స్ చూసి అలవాటు ఉంది. ఇవన్నీ ఇంటే ఏం లేదు ఇంకా నన్ను. దినేష్ బావ లవ్ మ్యారేజ్ కదా, ఏం కదా, ఏమన్నా అనొచ్చు. బావమర్తిగా నేనేమన్నా అనొచ్చు. అనొచ్చు. అంది చప్పట్లు కొట్టండి. ఇక కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు సిబిఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం. మన నెక్స్ట్ రౌండ్ ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బెలూన్ తో బంచుక్. ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం లేదు. ఆల్రెడీ మా వాళ్ళు చూసారా, ఏమి ప్రపంచం అంతా చీకటిగా ఉందని 2 బ్లైండ్స్ పెట్టుకున్నారు. సో బ్లైండ్ ఫోల్డ్స్ పెడతాం. దాంతోపాటు సరదాగా ఒక 3 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. తర్వాత చెరుకో బెలూన్ ఇస్తా. ఆ బెలూన్ మీ ముందు ఒక చెక్కకి పిన్స్ లా టూత్ పిక్స్ కూర్చున్నాయి. వాటి ఆధారంగా ఆ బెలూన్ పేల్చాలి. ఓకే, ఎవరు నేను ఇచ్చిన టైంలో ఎక్కువ బెలూన్స్ పేల్స్తే ఈ రౌండ్ లో వాళ్ళు ఎక్కువ పాయింట్లతో విన్నర్ అయినట్టు అనమాట మీ ఇద్దరిలో. సో నెక్స్ట్ కూడా ఆడతారు, చూద్దాం. ఓవరాల్ గా ఇప్పుడైతే స్వరూప అండ్ లలిత రెడీగా ఉన్నారు. సో పాపం ఏం కనిపించట్లేదు ప్రపంచం అంతా. అవునా? అంతేనా? ఓకే, రెడీ. మీరు ఆమెను తిప్పాలి. 5. రెడీ? 3, 2, 1 స్టార్ట్. మాకు 5 అంటే ఇష్టం. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5. మళ్ళీ ప్రదర్శన చేయాలి. హలో, ఆగు. మళ్ళీ 5 రౌండ్లు తిరగండి. 5 రౌండ్లు. తిరుగు. అక్కడే తిరుగు. అక్కడే స్వరూప్ గారు కరెక్ట్. అదే మీ ప్లేస్. తిరగండి. 5 తిరిగారు. ఇచ్చాము, ఎదురుగుంటాం. తీసుకోండి. తీసుకోండి. అదే తీసుకోండి. బెలూను నా దగ్గర లేదు, ఆయన దగ్గర ఉంది. బెలూన్ తీసుకోమంటే ఆమెను పట్టుకుంటారు. ముందు మీరు వెనక్కి వెళ్ళిపోయారు. తీసుకోండి బెలూన్. తిరగవా నువ్వు? డబ్బాని పేలుతున్నావు. ఆ బెలూన్ తీసుకోండి.
తిరగ బెలూన్ తీసుకోండి ఇద్దరు బెలూన్. అయ్యో ఉంది, ఇక్కడే ఉన్నాయి, అన్ని కిందనే ఉన్నాయి. ఎవరికి ఆ బెలూన్ ఆలే తీసుకోండి. ఎవరు తీసుకుంటే వాళ్ళే విన్నారు. తీసుకోండి బెలూన్ తొందరగా. సో లలిత 3 పాయింట్స్ అండ్ స్వరూప 2 పాయింట్స్. ఆల్రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్న ఆట బెలూన్ తో బంచుక్ అనే ఆట. ఇంతకు ముందు వచ్చిన రౌండ్ లో ఒకరు 3 పాయింట్లు, 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ సౌమ్య 1 అండ్ సౌమ్య 2 ఇద్దరు వచ్చారు ఒకటే పేర్లు పెట్టుకొని మేము ఆడతామని. కళ్ళ గంతలు కట్టుకున్నాక మనం ఏం చేయలేం, ఆడించడమే అనమాట. ప్రతి రౌండ్ కి 5 తిరిగి అప్పుడు బెలూన్ పేల్చాలి. ఓకే, 5 కి తిరగకుండా బెలూన్ పేల్చినా అవుట్, డైరెక్ట్ గా బెలూన్ పేల్చినా పాయింట్ రాదు. 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 5. ఇప్పుడు పేల్చండి. అది ఇది కరెక్ట్ ఆడుతున్నారమ్మా. పేల్చు. ఇదిగో రెండో బెలూన్. ఆగు. తిరగండి. 5 రౌండ్లు తిరిగి అప్పుడు మళ్ళీ పేల్చండి. స్లోగా తిరగండి. అందుకే 4 5. బావగానే తలుచుకోవచ్చు అప్పుడప్పుడు. కొట్ట. అమ్మా. స్టాప్. ఓకే, సో నేను 1 చెప్పిన తర్వాత మీరు పేల్చడం వల్ల మీకు 2 పాయింట్లు. 1 చెప్పక ముందే పేల్చారు కాబట్టి మీకు 3 పాయింట్లు. సౌమ్య 1 3 పాయింట్స్ అండ్ సౌమ్య 2 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం బెలూన్ తో బంచుక్ అనే ఆట. సో 2 రౌండ్లో విన్నర్స్ సౌమ్య 1 అండ్ లలిత. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లావణ్య గారు. లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బానే ఉన్నాం. సో ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. మీరు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మనసులో ఆ మాట చెప్పండి. నా పేరు లావణ్య, మాది మెదక్. నేను చిన్నప్పటి నుంచి, నా బుద్ధి తెలిసినప్పటి నుండి మా అమ్మ నేను ఇద్దరం ఉండేవాళ్ళం. నాన్న తెలీదు. అమ్మని వదిలేసి, నేను పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిండు. ఎప్పుడు వెళ్ళిపోయిండో తెలీదు. మీరు ఎంతమంది అంటే మీకు అన్నయ్య? అమ్మకి ఒక్కదాన్ని. మీరు ఒక్కదాన్ని. సో అమ్మాయి పుట్టగానే ఆయన వెళ్ళిపోయారు. నేను ఆడపిల్లని పుట్టినా అని చెప్పేసి, అబ్బాయి పుట్టలే అని చెప్పేసి నాన్న వదిలేసి వెళ్ళిపోయిండు. ఏం చేసేవారు మరి? ఎలా ఫినాన్షియల్ గా ఆయన వెళ్ళిపోయారు అంటే నా బుద్ధి తెలిసినప్పటి నుండి నన్ను పని చేయించింది. చదువు చదివిపియలేదు. మిమ్మల్ని అమ్మ కూడా పనికి వెళ్ళేది? అమ్మ పనికి వెళ్ళేది, నన్ను పనికి తీసుకెళ్లేది అన్నట్టు, ఇళ్ళల్లో పని చేయడానికి.